అందరికీ నమస్కారం. నా పేరు శ్యామల. నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. పుస్తక సమీక్ష కొరకు నేను ఎంచుకున్నటువంటి పుస్తకం ఏంటంటే సర్దుకుపోదాం రండి. దీనిని డాక్టర్ బివి పట్టాభిరామ గారు సరళన భాషలో, అంటే అందరికీ అర్థమైన రీతిలో చక్కగా వ్రాసారు. ఈ పుస్తకం యొక్క ప్రధాన పాత్రను తీసుకుంటే డాక్టర్ బివి పట్టాభిరామ గారు ఈ పుస్తకంలో ఎందరో గొప్ప వ్యక్తులు, అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, డెమోస్తనీస్ మొదలగు గొప్ప వ్యక్తులు సర్దుకుపోయే తత్వాన్ని ఈ పుస్తకంలో చక్కగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఒక పక్షిని ఉదహరించి సర్దుకుపోయే తత్వాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యేట్లుగా వివరించారు. పుల్లా పుడక పోగు చేసి కష్టపడి కట్టుకున్న గూడు గాలివానికి ఎగిరిపోయినా చెదిరిపోయినా, లేదా మానవుడు ఆ చెట్టును నరికివేసినా ఆ పక్షి బాధపడదట. ఎందుకంటే సర్దుకుపోవడం అనేది దానికి జన్మతః అబ్బింది కాబట్టి. తన రెక్కలపై నమ్మకం పెంచుకొని ఆ రెక్కల సహాయంతో ఎక్కడికైనా ఎగరగలదు, ఎక్కడైనా తిరిగి గూడును నిర్మించుకోగలదు. ఇంతకన్నా సర్దుకుపోయే తత్వానికి ఉదాహరణ ఏముంది? అలాగే తేనెటీగ కష్టపడి సేకరించిన తేనెను మానవుడు తీసుకున్నా కూడా కుమిలిపోదు, కృంగిపోదట. కానీ తన ప్రయత్నం ఆపదంట. అదంతే మానవ నైజం అనుకుంటుందట. నేను పట్టుపురుగు కన్నా నయం. పట్టుపురుగుని ఈ మానవుడు పట్టుకొని మరుగుతున్న నీటిలో వేసి చంపేస్తాడు, నన్ను అలా చెయ్యడు అని సర్దుకుపోతుందట. జీవితంలో ప్రతి మనిషి సర్దుకుపోయే గుణాన్ని అలవర్చుకోవాలి అన్న నగసత్యాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మనకున్న కర్తవ్యాలు, మన వారి మీద ఉన్న ప్రేమానురాగాలు, సమస్యలను ఎదిరించి సుఖవంతమైన జీవితాన్ని సాధించుకోవాలన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. సంఘర్షణ వలన మానసిక ఒత్తిడి ఎక్కువై అనారోగ్య పాలు కావలసి వస్తుంది. ఒకరి గొప్పవారు కాదు అన్న భావనను మనసులోంచి తీసి అందరినీ ఒకే విధంగా చూడాలి, సమానంగా చూడటం అలవర్చుకోవాలి. మనం పుట్టుకతో ఏమీ తెచ్చుకోలేదు, అదేవిధంగా పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోము అన్న అక్షర సత్యాన్ని గుర్తించి మన జీవన కాలాన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సహనంతో ఎదురీత కొనసాగించాలి. పుస్తకం నుండి నేర్చుకున్నటువంటి జీవిత పాఠాలు: ఏ పనైనా సాధించడానికి వెళ్ళేటప్పుడు ఆందోళన చెందకుండా విజయం నాదే అన్న నమ్మకంతో ముందంజ వేయాలి. వివేకమైన ఆలోచనతో, తగిన ప్రణాళిక విధానంతో, అడ్డంకులకు జంకక సర్దుబాటు చర్యతో పయనం సాగించాలి. సహనం, ప్రేమ, శాంతి, చిరునవ్వు మొదలైన సకారాత్మక తత్వాన్ని కలిగి ఉండాలి. ఈ పుస్తకంలోని విషయాలు పెద్ద పిన్న ఎలాంటి వారైనా సర్దుకుపోయే స్వభావాన్ని అలవరుస్తాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే స్ఫూర్తిని కలిగజేస్తాయి. మనిషిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దుతాయి. అదేవిధంగా దీనివలన అన్నింటా విజయాన్ని సాధించే అవకాశాన్ని పొందగలుగుతాడు. అందుకే ఈ పుస్తకాన్ని చదవమని సూచిస్తాను. స్వామి వివేకానంద: ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను అదుపు చేసుకోవాలి, 10 మందిలో ఉన్నప్పుడు పదాలను ఎంపిక చేసుకోవాలి. ధన్యవాదాలు.